నెల్లూరు నగరంలోని కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు ఆధ్వర్యంలో అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ వద్ద నుండి నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు నగరం మేయర్ దేవరకొండ సుజాత అశోక్, రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వివేకానంద వాకర్ అసోసియేషన్ సభ్యులు కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లను ఘనంగా శాలువలతో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ నుండి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు ర్యాలీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చాలా సంతోషంగా ఉందన్నారు. పర్యావరణ కారణాలు, కిడ్నీ ప్రమాదాల, వాతావరణ మార్పులు కిడ్నీ ఆరోగ్యానికి ప్రమాదాలు పెంచుతున్నాయి. అధిక వేడి, గాలి కాలుష్యం, నీరసం వంటి కారణాలు నేరుగా ఆకస్మిక కిడ్నీ దెబ్బతినడం మరియు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధికి దారితీస్తుంది. డయాలసిస్ వల్ల ఏర్పడే కార్బన్ ఫుట్ ప్రింట్, ఆధునిక కిడ్నీ చికిత్సలు, ముఖ్యంగా డయాలసిస్ అధిక వనరుల అవసరమయ్యే ప్రక్రియ. దీనికి భారీగా ఉంది. నీరు, విద్యుత్ మరియు ఒకసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ పదార్థాలు అవసరమవుతాయి. కిడ్నీ వ్యాధి నిర్మూలించడానికి నీరు అధిక శాతంలో తీసుకోవాలి. అదేవిధంగా బీపీ, షుగర్ వలన మూత్రపిండాలు దెబ్బతింటాయని తెలిపారు. షుగర్, బీపీ కలిగిన వారు స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలని తెలిపారు. కిడ్నీ వ్యాధి ఉన్నవారు ప్రతిరోజు మంచినీటిని అధిక శాతం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్ డాక్టర్, సిబ్బంది, వివేకానంద వాకర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నుండి మన కిమ్స్ హాస్పిటల్ తరపున యాజమాన్యం సంవత్సరం కిడ్నీ ఓల్డ్ డే అని కిడ్నీ ఓల్డ్ డే అని చేస్తున్నారు. ఈరోజు ప్రజలకు అవగాహన కోసం మేమందరం ర్యాలీగా వెళ్తున్నాం. ప్రజలందరూ వాతావరణం తగ్గట్టుగా వాటర్ తీసుకుంటూ, అలాగే జంక్ ఫుడ్ మానేసి, ప్లాస్టిక్ వాడకుండా, ఇంకా మంచి వాతావరణంలో వచ్చే మార్పులు వాటి వల్ల ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నమస్కారం అండి. ఈరోజు వరల్డ్ కిడ్నీ డే. అంటే వరల్డ్ కిడ్నీ డే అనేది గత 20 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం మార్చి 2వ వారంలో వరల్డ్ కిడ్నీ డే అనేది జరుపుకుంటూ ఉంటారు. ఈ వరల్డ్ కిడ్నీ డే అనేది ఏంటంటే మన కిడ్నీ జబ్బులు ఒక అవగాహన కోసం ఏర్పడిన రోజు. అంటే కిడ్నీ జబ్బులు ఎలా వస్తాయి, వచ్చిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, అసలు రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎవరెవరిలో ముందుగా మనం కిడ్నీ జబ్బులను పసిగట్టవచ్చు, వీటి గురించి అవగాహన కోసం ఈరోజు ఏర్పడిందండి. సో దీని గురించి మనందరం ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ నుంచి ర్యాలీగా బయలుదేరి జనాలందరికీ కొంచెం అవగాహన కల్పించడం కోసం ఈరోజు మనందరం ముందుకు వచ్చాం. నమస్కారం. ఇవాళ కిడ్నీ డే సందర్భంగా అందరూ కూడా కిడ్నీ డిసీజెస్ మీద అవేర్నెస్ కోసం ఈ వాక్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, హార్ట్ ఎంత ముఖ్యమో కిడ్నీ కూడా అంతే ముఖ్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండిస్క్రిమినేట్గా బయట మందులు వాడటం, పెయిన్ కిల్లర్స్ వాడటం, విపరీతమైనటువంటి యాంటీబయాటిక్స్ వాడటం, తర్వాత మనం తినేటటువంటి ఆహార పదార్థాల్లో ముఖ్యంగా తీసుకున్నట్లయితే మనం తినేటటువంటి ఫాస్ట్ ఫుడ్స్లో అన్నీ అవి ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉండటానికి లేదా ఎక్కువ కాలం ఉండటానికి ఉప్పు ఎక్కువ వాడటం జరుగుతుంది. సో ఆ ఉప్పుతో చేసినటువంటి అన్ని చిప్స్ అనండి, తర్వాత రకరకాల ఫుడ్స్ అనండి, అన్నీ కూడా ఇవాళ మనకు దొరికేటటువంటి ఫుడ్స్ అన్నీ కూడా మన ఆహారాన్ని కలుషితం చేస్తూ, అలాగే మన కిడ్నీల్ని త్వరగా పాడేయడానికి దోహదం చేసేటువంటి ఆహార పదార్థాలే. వీటన్నిటి మీద అవేర్నెస్ కలుగజేసుకుని, ముఖ్యంగా బీపీ డాక్టర్ గారు, ఇప్పుడు కిడ్నీ డాక్టర్ గారు అన్నీ మీకు ఏవైతే చెప్పారో, మనం తినేటటువంటి ఫుడ్లో ఉన్నటువంటి ఉప్పు కానివ్వండి, అలాగే బీపీని సింపుల్గా బీపీని కంట్రోల్లో ఉంచుకోవటం, అలాగే డయాబెటీస్ని కంట్రోల్గా ఉంచుకోవటం, ఈ రెండు చేసినట్లయితే మనం ఇవాళ చూసినట్టయితే ఎన్ని డయాలసిస్ సెంటర్స్ పెట్టినా, ఎన్ని హాస్పిటల్స్ పెట్టినా అవన్నీ కూడా సరిపోవట్లేదు కిడ్నీ బాధితులకి. వీటన్నిటికీ కూడా కారణమైనటువంటి చిన్న చిన్న టిప్స్ని కనుక పాటించినట్లయితే, ఉప్పుని కంట్రోల్లో ఉంచుకొని, బీపీని కంట్రోల్లో ఉంచుకొని, చాలామంది ఏం చేస్తుంటారు, బీపీ మాకు ఉంది తగ్గిపోయింది సార్ అంటారు, 4 మాత్రలు వేసుకొని ఒక వారం రోజులు వాడంగానే తగ్గిపోయింది అంటారు, ఆపేస్తారు.
ఆ కిడ్నీని అలాగే వదిలేస్తే అవి అలాగే డ్యామేజ్ అయిపోయి ఆ బీపీ పెరిగిపోయి లేకపోతే షుగర్ అన్కంట్రోల్గా ఉండి కిడ్నీ డ్యామేజ్ అయిపోయిన తర్వాత మనం చేయగలిగింది ఏం లేదు. ఇంకా వారానికి 2 రోజులు 3 రోజులు డయాలసిస్ చేసుకోవడం తప్ప. అంతవరకు పరిస్థితిని తీసుకెళ్లకుండా సింపుల్ టిప్స్ పాటించి డాక్టర్లు చేసినటువంటి సలహాలు పాటించి మీ కిడ్నీని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ సింపుల్ టిప్స్ పాటించడం ద్వారా మీరు కిడ్నీని కాపాడుకోగలుగుతారు, అలాగే ఆరోగ్యం కూడా కాపాడుకోగలుగుతారు. మీ హార్ట్, బ్రెయిన్, మిగతా అవయవాలు బాగున్న కిడ్నీని దెబ్బతింటే మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న టిప్స్ని పాటించి కిడ్నీని కాపాడుకోవాలని మరొకసారి విన్నవించుకోండి. ఇవాళ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ముఖ్యంగా కిడ్నీ జబ్బులు వచ్చిన తర్వాత డయాలసిస్ చేసుకోవటము, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం కాకుండా కిడ్నీ జబ్బులు రాకుండా ప్రివెంట్ చేసేటటువంటి ముఖ్యమైన ఉద్దేశంతో వాటిని ప్రివెంట్ చేసే మార్గాలను వెతికే ముఖ్య ఉద్దేశంతో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా కిడ్నీ స్పెషలిస్టులు వివరంగా దాని గురించి చెప్పడం జరిగింది. అలాగే పబ్లిక్లో జనరల్గా ఉన్నటువంటి చిన్న చిన్న సలహాలు పాటించడం ద్వారా మన కిడ్నీని కాపాడుకోవచ్చు అనేటువంటి ఉద్దేశాన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఎక్కువ మందికి కిడ్నీ జబ్బులు రావడానికి కారణమైనటువంటి డయాబెటీస్ కానివ్వండి, తర్వాత హైపర్ టెన్షన్ కానివ్వండి, అంటే ఆ రెండింటినీ కూడా అదుపులో ఉంచుకున్నట్లయితే చాలా వరకు ఇవాళ డయాలసిస్కి వెళ్ళే వాళ్ళల్లో 60 నుంచి 70% మందికి 2 జబ్బుల వల్లనే జరుగుతాయి. సో ఆ 2 జబ్బుల్ని కానీ అదుపులో పెట్టుకుని కిడ్నీ జబ్బు వచ్చేటువంటి అవకాశాలు వాళ్ళకి ఎక్కువ ఉంటాయన్న విషయాన్ని అవగాహన కలిగి ఉండి మధ్యలో పీరియాడిక్గా వైద్యుని కలుస్తూ నా కిడ్నీస్ ఎలా ఉన్నాయి, ఫంక్షన్ ఎలా ఉంది, అంటే గుండె జబ్బుల్లాగా విశిష్టమైన లక్షణాలు కిడ్నీ జబ్బుల్లో రావు. మనకి కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయిందని తెలిసేటప్పటికే 70-80% కిడ్నీలు డ్యామేజ్ అయిపోయింది. కాబట్టి ఆ ముందు అవేర్నెస్ కలిగి ఉండటం అనేది చాలా అవసరం. అది కాపాడుకుంటూ అలాగే బయట విచ్చలవిడిగా మెడిసిన్స్ ఏమంటే మెడికల్ షాప్లో మనమే తెచ్చుకొని పెయిన్ కిల్లర్స్ వాడతాం, లేకపోతే యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడతాం. వీటన్నిటి వల్ల కిడ్నీలు ఎక్కువ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో వాటిని కట్ చేసుకోవటం, అలాగే మనకి ఈ జబ్బుల మీద అవగాహన లేని వాళ్ళు ఈ ఫేస్బుక్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో చెప్పినటువంటి సలహాలను దయచేసి పాటించకండి. ఎందుకంటే ఈ కొబ్బరి నూనె తాగటాలు, విపరీతంగా నీళ్లు తాగటాలు, తర్వాత ఏమంటే మెడిసిన్స్ లేదా ఇంకేదన్నా అలాంటివన్నీ ఇండిస్క్రిమినేట్ మెడిసిన్స్ అన్నీ వాడకుండా తగినటువంటి కన్సర్న్ స్పెషలిస్ట్ దగ్గర వైద్య సలహాలు తీసుకుని మీరందరూ కూడా మీ కిడ్నీలు కాపాడుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా మీ ఆరోగ్యమే కాకుండా మీ ఫ్యామిలీ అలాగే మన మొత్తం నేషన్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అందరూ ఆరోగ్యంగా జీవించాలన్న ఉద్దేశంతో ఈ సలహాలు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అంతర్జాతీయ కిడ్నీ డే సందర్భంగా బొల్లినేని కిమ్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో అదేవిధంగా వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి కిడ్నీల గురించి డాక్టర్ శ్రీనివాసరాజు గారు, అదే అనీష్ రెడ్డి గారు కిడ్నీ సమస్యలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే అవి ఏ విధంగా పనిచేస్తాయి, జింక్ ఫుడ్ తిన్నందువల్ల చాలా వరకు డ్యామేజ్ అవుతున్నాయి, ఎక్కువ మంది వాటర్ తాగకుండా దానివల్ల లేని సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు తగు జాగ్రత్తలకు మన డాక్టర్ గారు మంచి సలహాలు ఇచ్చారు. అదేవిధంగా ముందు ఇట్లాంటి కార్యక్రమాలు ఈ అసోసియేషన్ వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేస్తామని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను.